ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హైగ్రీవ ఉపాస్మయ. మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని అందించిన మహర్షులకి, పెద్దలకి, గురువులకి అందరికీ నమస్కరిస్తూ నేటి మన ఈ 2024 జూలైలో గ్రహస్థితి మనం మొదట గమనించినట్టయితే, ఈ జూలైలో మనకి రాహు తన సొంత రాశి అయిన మీనరాశిలో ఉండడం, అలాగే శని వక్రం పొందుతున్నాడు ఈసారి. సో జూలైలో శని వక్రం అనేది శని కుంభరాశి నుంచి మకర రాశి, తన సొంత రాశి అయినా కానీ, మకర కుంభ రాశులు తన సొంత రాశిలో అయినా కానీ చాలా ప్రభావం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ శని వక్రి అవడం మూలంగా. శని వక్రం 3 నెలలు ఖచ్చితంగా ఉంటారు. సో ఈ శని మనకి అన్ని రాశుల మీద చాలా, అటు దేశ గోచారం ప్రకారం అయినా కానీ, అటు పర్సనల్గా అయినా కానీ చాలా ఫలితాలు, చాలా తేడాలుగా అయితే కనిపిస్తాయి. అలాగే వేరే గ్రహస్థితి చూసినట్టయితే మనకి మేషరాశిలోనే ఇప్పుడు అయితే ప్రజెంట్ కుజుడు ఇక్కడే ఉన్నాడు, మేషరాశిలోనే ఉన్నాడు. కానీ ఈ 13వ తేదీ నుంచి, అంటే జూలై 13వ తేదీ నుంచి మనకి కుజుడు వృషభంలో అంటే గురువుని కలుస్తున్నాడు, వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే మిథున రాశిలో రవి శుక్రుల కలయిక. రవి కూడా మనకి 15వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శుక్రుడు కూడా 7వ తారీఖు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. సింహరాశిలో ఉన్న బుధుడు మటుకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు మటుకు మనకి 20వ తారీఖు నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మనకి కేతు ఒక్కడు మటుకు ఇన్ జనరల్గా మనకు అందరికీ తెలిసిందే, సంవత్సరంన్నర ఉంటాడు కాబట్టి కన్యా రాశిలోనే స్థితి పొంది ఉన్నారనమాట. సో ఇది మన ఈ అన్ని గోచార గ్రహస్థితి జూలై నెలలో ఎలా ఉంటారు అనేసి ఇది జూలై ఫలితాలు. మీన రాశి ఫలితాలు. మీన లగ్నం లేని వారికి మీన రాశి జూలై మాసంలో ఎలా ఉంటాయి రాశి ఫలాలు మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే మీన రాశ్యాధిపతి లేదా మీన లగ్నాధిపతి అయిన గురు తృతీయంలో ఉన్నాడు. అలాగే ద్వితీయాధిపతి అయిన కుజుడితో పాటు ఉన్నాడు. కాబట్టి వీరు ఏంటంటే ఏదన్నా ఆర్మీ సంబంధించిన, డిఫెన్స్ సంబంధించిన, లేదా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ సంబంధించిన వారికైతే చాలా అద్భుత ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే కుజుడు వీరికి తోడ్పడి ఉన్నాడు కాబట్టి ఇలాంటి రంగంలో వారికి మటుకు చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే షష్టాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నాడు కాబట్టి వీరు ఏమన్నా ఇంకేదన్నా ఆన్లైన్లో ఏదన్నా స్పెక్యులేషన్ అలాంటి ఏమన్నా చేసుకుంటున్నాము అని అనుకుంటే మటుకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. స్పెక్యులేషన్ అంటే ఈ ట్రేడింగ్, షేర్ మార్కెట్ ఇలాంటి వారికి అయితే మంచి అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. కాకపోతే మనకి వ్యయాధిపతి అయిన శని భగవానుడు లాభంలో అంటే మకరంలో ఉన్నాడు కాబట్టి, ఈ 3 మాసాలు వక్రిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఏమన్నా మీరు ఎక్స్పెన్సెస్ ఏమన్నా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ముందరగానే శని భగవానుడికి ఏమన్నా పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. అది నేను చివరిలో చెప్తాను ఏం చేసుకోవాలో. కాకపోతే మనకి బుధుడు అనుకూలంగానే ఉన్నాడు. రవి, శుక్రుడు, గురువు, కుజుడు వీళ్ళందరూ అనుకూలంగానే ఉన్నాడు. మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రుడు ఎలా ఉన్నాడు చూసుకొని ఆ రోజు లేదా ఆ తిథి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. గురువారం పంచమి లేదా గురువారం దశమి, గురువారం ఏకాదశి లేదా శుక్రవారం పంచమి ఏకాదశి, అలా ఏదన్నా అనుకూలమైన రోజు తిథి, అలాగే మీ నక్షత్రం అనుకూలమైన రోజు మటుకు కనుక ఏదన్నా ఈ చెప్పా కదా అనుకూలమైన అథ్లెటిక్స్లో అయినా, స్పెక్యులేషన్లో అయినా, ఇలాంటి వాటిల్లో ఏదన్నా కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్నాము, కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాము ఇలాంటి వాటిల్లో అని అనుకుంటే ఇలాంటి మంచి అనుకూలమైన రోజులు చూసుకొని ఆ రోజుల్లో రంగ ప్రవేశం చేసినట్టయితే చాలా మంచి అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. అలాగే మనము ఇంకా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే
బుధుడు కొద్దిగా మనకి షష్ట ఫలితాలు, అటు శని భగవానుడు కూడా వ్యయ ఫలితాలు ఇస్తాడు కాబట్టి బుధుడికి సంబంధించిన పరిహారాలు, శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మటుకు మీన రాశి వారికి, మీన లగ్నం వారికి అసలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా, అటు ఫైనాన్స్ రంగంలో వ్యాపారం చేసుకునే వారికి, ఫైనాన్స్ చిట్ ఫండ్ అని అంటాం కదా, వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఈ జూలై మాసంలో ఇస్తాడు. కాకపోతే బుధుడికి, శనికి, భగవానుడికి అయితే శనివారం నీలిమ రంగు వస్తువులు లేదా వస్త్రాలు సమర్పించుకుంటే ఆంజనేయ స్వామి గుడిలో చాలా మంచిది. అలాగే బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికమాల సమర్పించుకుంటే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఇంతకు ముందర చెప్పినట్టే మనకి శని వక్రిలో ఉన్నాడు అని చెప్పాం కదా. సో శని వక్రిలో అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు అనమాట ఈ జూలైలో. సో ఈ కుంభరాశిలోకి వచ్చినప్పుడు అటు దేశగోచారం చూసినట్టయినా కానీ, పర్సనల్ జాతకంలో ఎవరికి చూసినట్టయినా కానీ అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వడు. కాకపోతే అక్కడ మనకి శని భగవానుడు ఎక్కడ రాజ్యాధిపతి అని అంటే కర్మకారకుడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. కాకపోతే ఎవరికైనా రాజ్యాధిపతి, ఏ రాశిలకు లగ్నానికైనా రాజ్యాధిపతి అయ్యి ఉండి ఏదన్నా మళ్ళీ వేరే జాబ్కి అంటే ఓల్డ్ జాబ్, తను చేసిన ఓల్డ్ జాబ్లోనే బాగుంది, ఇప్పుడు చేస్తున్న జాబ్లో బాగాలేదు అని అనుకున్న వారికి అట్లా వేరే పాత జాబ్లోనే వెళ్ళి చేరుకునే ఛాన్సెస్ మనకి ఈ శని మకర రాశి ఫలితాలు ఇస్తాడు. అలాగే శని భగవానుడు ఈ చెప్పాం కదా కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వక్రయ్యు ఆ రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి అందరికీ కూడా అంత మంచి ఫలితం అయితే ఇవ్వడనమాట. సో శనికి ఏమన్నా చేసుకోవాలి, లేకపోతే శనికి కంపల్సరీగా మనము ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా చేసుకోకపోతే బాగుండదు అని చెప్పుకున్నట్టయితే శనికి మనకు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చాలా మంచిది. అంటే పిప్పలాదుడు అనని ఆ రావి చెట్టుని ఆవహించి ఉంటాడు కాబట్టి శనికి సంబంధించింది ఏమైనా ఉన్నట్టయితే, అంటే ముఖ్యంగా ఈ వక్రి అయినప్పుడు, శని ఎప్పుడైనా వక్రి అయినప్పుడైనా కానీ, లేకపోతే శని ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారినప్పుడైనా, లేదా శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారినప్పుడైతే ఖచ్చితంగా మనం ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చాలామంది నన్ను వ్యూయర్స్ అడిగేది ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పూజలు ఉంటాయి, జపాలు, హోమాలు, అవి చేసుకోలేము. అలాగే రత్నాలు అంటే కొన్ని కాస్ట్లీగా ఉంటాయి, ఆ రత్నాలు ధరించలేము, అది ఎఫర్ట్ చేయలేము అని అనుకున్న వారికి ఏంటంటే చాలా చక్కటి పరిహారాలు అయితే నేను చెప్తాను. కానీ ముందర మటుకు ఏంటంటే ఇవి ధరించేటప్పుడు మటుకు ఖచ్చితంగా మీ రాశి, మీ లగ్నము, మీ దశ గోచారం ఏమి నడుస్తుంది, దశ అంతర్దశ ఎలా నడుస్తుంది అవి చూసుకొని, అలాగే ఇది అయితే యూనివర్సల్గా అయితే అందరికీ యాక్సెప్టబులే. కానీ అది చూసుకొని మీకు లక్కీ డే ఏది బాగుంటుందో ఆ లక్కీ డే మీరు ఎవరన్నా జ్యోతిష నిపుణులైనా సంప్రదించవచ్చు. నాలాంటి వాళ్ళు ఎవరన్నా జ్యోతిష్యులను కలుసుకొని మీ లక్కీ డే తెలుసుకొని ఆ రోజు ధరిస్తే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఫస్ట్ నుంచి నేను ఫ్రమ్ ది బిగినింగ్ అయితే ఇదే చెప్తుంటాను, ఏంటంటే కేవలం గోచారంలో ఉన్న గ్రహాల ఫలితాలే చూసుకోకుండా మన దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, మన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నానికి సంబంధించిన బెనిఫిట్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ దశ అంతర్దశ ఏ దశ అంతర్దశ నడుస్తుంది, ఇవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం రాశి ఫలితాలు చూసుకొని రాశి మారిపోతున్నాయి, రాశి ఫలితాలు ఇచ్చేస్తాడు, ఓ శని ఏళ్ళనాటి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, మనకి శని భగవానుడు చాలా ఘోరమైన ఫలితాలు ఇచ్చేస్తాడు అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఎందుకంటే శని భగవానుడు కనుక అలా ఇచ్చినట్టయితే, ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఒక మనిషికి ఎవరికైనా వచ్చినట్టయినా, లేకపోతే శని మహాదశ అయితే 19 సంవత్సరాలు వస్తాయి కాబట్టి, సో 19 సంవత్సరాలు మొత్తం ఇబ్బంది పడాల్సిందే. సో ఒక 19 సంవత్సరాలు అని అంటే 2 decades కదా, చాలా పెద్ద టైం కదా. ఆ పెద్ద టైంలో ఎంతవరకు అతను ఆ వ్యక్తి ఆ సమస్యలతో ఎదుర్కొని ఉంటాడు. సో అలా కాదు, శని భగవానుడు ఎప్పుడైనా కానీ ఒక ప్రామిస్ చేసినట్టయితే అంటే ఖచ్చితంగా అది నిర్వర్తిస్తాడు. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా చేస్తాడు. సో అది గమనించాలి మనము.
అలాగే చాలామంది పొరపాటు పడిపోతారు ఏంటంటే గురువార దశ వచ్చేసింది, లేకపోతే శుక్రవార దశ వచ్చేసింది, చాలా బాగా ఉంటాయి ఫలితాలు. గురు దశ అయినా కానీ, గురు దశ 16 సంవత్సరాలు ఉంటాయి. అలాగే శుక్రవార దశ కూడా 20 సంవత్సరాలు ఉంటాయి. అన్నీ మంచిగా జరుగుతుంది అని అంటే కూడా అది కూడా పొరపాటే. ఎందుకంటే మనకి చెప్పా కదా ఇంతకు ముందరే, శని ఇచ్చిన ప్రామిస్ అయితే ఈ గురువు అయినా కానీ, గురు భగవానుడు అయినా కానీ, శుక్ర భగవానుడు అయినా కానీ ఇవ్వడు. సో అది చాలా గమనార్హం. చాలామంది పొరపాటు పడిపోతారు, ఏదో ఈ దశ వచ్చేసింది మాకు బాగుంటుంది అని చెప్పేసి. సో అది కొద్దిగా చూసుకొని ఆ గురు గ్రహం ఎక్కడున్నాడు మీకు, శుక్రగ్రహం ఎక్కడున్నాడు మీకు, అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు చేసుకుంటే మటుకు చాలా మంచి అద్భుత ఫలితాలు వస్తాయి. సో ఇప్పుడు చెప్పినట్టుగా మేము ఇలా కాస్ట్లీ రత్నాలు ధరించలేము, మాకు కొద్దిగా కాస్ట్ బెనిఫిట్ ఏమన్నా పరిహారాలు తెలియచేయచ్చు అనేసి చాలామంది వ్యూవర్స్ పర్సనల్గా అడుగుతున్నారు. కాబట్టి సో ఇలా చెప్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి సో నేను కూడా ధరిస్తూనే ఉంటాను. నేను ఇది ధరించిందైతే 7 చక్ర. ఇది 7 చక్ర అని అంటే ఆల్ చక్రాస్ క్లీన్స్ అయిపోతుంటాయి. కొద్దిగా నాకు ఈ కాల్స్ వ్యూవర్స్ చాలా ఉంటాయి కాబట్టి నేను 7 చక్ర హీలింగ్ అనేది ఖచ్చితంగా అందరు చేసుకోవాల్సింది ఆరోగ్యం గురించి. సో అది నేను చేసుకోలేను కాబట్టి ఈ 7 చక్ర బ్రేస్లెట్ అనేది క్రిస్టల్ బ్రేస్లెట్, ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ధరిస్తాను. అలాగే నేను అక్కల్ సైన్స్లో ఉన్నాను కాబట్టి ఇది స్పెషల్గా మా గురువుగారు నాకు బహుమతిగా ఇచ్చింది. సో ఇది వేసుకుంటాను. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మనకి దిష్టి దోషాలు, దిష్టి తగులుతుంది, దానికి ఏం చేయాలి, లేదా నరదిష్టి తగులుతుంది, మేము ఎన్నో పూజలు చేయించాము కానీ అది ఎక్కడ మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని అన్నప్పుడు మటుకు ఇలా. అలాగే శని గురించి చెప్పాను కదా, శని భగవానుడు గురించి కూడా చెప్పాను కదా. సో దానికోసం కూడా ఇది బ్లాక్ టర్మలిన్ అని చెప్పేసి ఇది స్పెషల్ క్రిస్టల్స్ అనమాట. ఇది ఒరిజినల్ క్రిస్టల్స్ ఇవి. ఈ దాంతోపాటు మనకి ఇక్కడ ఇవిలై అని చెప్పేసి ఇది కూడా ఉంటుంది. ఇది ధరించినట్టు అయితే మీకు ఇమీడియట్గా ఎఫెక్ట్ రాకపోయినా కానీ ఒక 2-3 నెలల్లో మటుకు చాలా తేడా వచ్చేస్తుంది. మీకు ధరించిన 2-3 నెలల్లో అయితే చాలా తేడా వస్తుంది. ఇది యూనివర్సల్గా అందరికీ చెప్పే ఫలితం అనమాట. మనకి పరిహారం ఎలా చేసుకోవాలి అనేది పర్సనల్గా మీరు కలిస్తే మటుకు నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఆ డేట్ చూసుకోవాలి. ఏ డేటు ఒక్కొక్కరికి పర్సనల్గా ఒక్కొక్క లక్కీ డేట్స్ ఉంటాయి కదా, ఆ లక్కీ డేట్స్లో మటుకు వేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి, అద్భుత ఫలితాలు. ఇది శని భగవాన్ నుంచి ఏమన్నా ఏలినాటి శని, అష్టమ శని, చాలా ఇబ్బందులో ఉన్నాము, డిలే అవుతుంది, మ్యారేజ్కి డిలే లేదా పోస్ట్పోన్ అవుతుంది, జాబ్కి ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నప్పుడు మటుకు ఇది వేసుకోవడం చాలా మంచిది. అలాగే దిష్టి దోషం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇది మనీ బ్రేస్లెట్ అనేసి మనీ రావట్లేదు, లేకపోతే ఫైనాన్స్ దాంట్లో ఉన్నాము, మీకు ఫైనాన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, అప్పులు బాగా ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు తీర్చలేకపోతున్నాము అని అనే వాళ్ళకి, లేదా ఫైనాన్స్ చాలా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్స్ కంపెనీ చిట్ ఫండ్ అట్లాంటివి పెట్టున్నాం కానీ మాకు డబ్బుల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నట్టయితే వాళ్ళకి కూడా ఇది ఏదైనా మనీ డీలింగ్స్ అయితే అందరికీ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ముఖ్యంగా ఈ మనీ దాని మీద, బిజినెస్ దాని మీద ఉన్న వారికి అయితే ఈ మనీ బ్రేస్లెట్ అనేది చాలా అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. సో ఇవి ఏంటంటే మనకి రత్నాలతో పోల్చుకున్నట్టయితే ఇది కొద్దిగా తక్కువగానే ఉంటాయి, కాకపోతే స్లోగా ఇస్తాయి రిజల్ట్స్. దీంట్లో నెగిటివ్ ఫలితాలు అయితే ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అయితే ఉండవండి. సో ఇది ఈ శని గురించి పరిహారాలు, అలాగే మనీ గురించి పరిహారాలు. అలాగే శని చెప్పా కదా, శని మనకి కుంభరాశి నుంచి మకర రాశిలోకి వచ్చాడని చెప్పాను కదా. సో ఇది కొన్ని రాశుల వారికి బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అలా ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి వృద్ధాశ్రమంలో వెళ్ళి వారికి భోజన వసతు ఏమన్నా శనివారం రోజు కల్పించినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శనివారం అలా చేయలేము అని అన్న వారికైతే అన్నదానం చేసినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి.